ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఏంటండి, మీకు కలిగిన బాధను బట్టి చింతిస్తున్నారా? కుమిలిపోతున్నారా? గుండె అంతా భారంగా బరువుగా ఉందా? వెంటనే ఎవరితోనైనా చెప్పుకోవాలని ఉందా? కన్నీరు ఆగడం లేదా? తట్టుకోలేకపోతున్నారా? ఎవరితోనైనా షేర్ చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది అనుకుంటున్నారా? మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మిమ్మల్ని కాస్త పలకరిస్తే కరిగిపోయి వారితో చెప్పేస్తున్నారా? జాగ్రత్త. విన్నవారు అయ్యో పాపం అని కాసేపు మిమ్మల్ని ఆదరించవచ్చు, కానీ ఆ కాసేపు ఉపశమనం సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. మరికొంతమంది అయితే పైకి బాధ నటిస్తూ లోపల సంతోషంతో ఎగిరి గంతులు వేయచ్చు. బాగా జరిగింది, వీళ్ళకి ఇలాగే జరగాలని కూడా అనుకోవచ్చు. మరికొంతమంది మనల్నే తప్పుగా అర్థం చేసుకొని సైలెంట్గా నెక్స్ట్ టైం నుంచి మనల్ని దూరం పెట్టచ్చు. అప్పుడు ఇంకా బాధగా ఉంటుంది కదండి. అయ్యో, అనవసరంగా వీళ్ళతో నా గురించి చెప్పానని మీరే బాధపడచ్చు. ఇలా రకరకాల మనుషులు రకరకాలుగా రెస్పాండ్ అవ్వచ్చు. కానీ మీకు తెలుసా, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే వారు నీ బాధ వినకపోవచ్చు, నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మనందరికీ ఒక దిక్కు ఉందండి. ఆయనే మన తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువు. ఆయన పాదపద్మములను ఆశ్రయించి నీ బాధ అంతా కుమ్మరించు, ఆయన వింటారు. ఇర్మియా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతునని చెప్తున్నారు. ఆయన నీ పరిస్థితి, నీ బాధ, నీ చింత విని అపహాసం చేయరు, కానీ ఉపశమనం దయచేస్తారు. అంతేకాదు, నీ చింతను సంతోషంగా, నీ కన్నిటిని నాట్యంగా మారుస్తారు. ఆయన మనకు చాలిన దేవుడు. ఇప్పుడే నీ గదిలో, అంటే నీ పర్సనల్ స్పేస్లో మోకరించి ఆ కన్నీరు ఆయన ముందు కార్చు. నీ చేతులెత్తి అయ్యా నువ్వే నాకు దిక్కు అని చెప్పు. నీ బాధ అంతా ఆయనతో చెప్పు. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆయనే మన తల్లి, తండ్రి, స్నేహితుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు తన చల్లని చూపు మన మీద ఉంచి ఆయన మెల్లని స్వరముతో మనను ఆదరించునుగాక. ఆమేన్.